డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. మరి ఈరోజు ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి సంబంధించి ఏ టిప్స్ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా వేటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు. అండ్ దాంతోపాటు చాలా సందర్భాల్లో కొన్ని అవాయిడ్ చేయాలి, ఈ లక్షణాలు ఉండకూడదని మీరు చెప్తారు. కాబట్టి మరి ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మనం ఇప్పుడు ఆడవాళ్ళ గురించి ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి నేను ముందే చెప్పాను ఏంటంటే, ధైర్యం ఉన్న వాళ్ళే ఈ సబ్జెక్ట్లోకి రావాలి, నా వీడియోలు వినాలి. ఓకేనా? ఇప్పటిదాకా ఇంటున్న వీడియోలు వేరు, ఇది కేవలం ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి మీరు ఈ సబ్జెక్టులోకి రావాలన్నప్పుడు నేను చెప్పిన పాటించినప్పుడే మీరు అనుకునేది మీరు సాధిస్తారు. మనం కొన్ని చెప్పుకున్నాం, మనం కొన్ని టిప్స్ కూడా చెప్పుకున్నాము. మనం బయటకు వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు. అలాగే ఏం చేయాలంటే, ముందుగా మీరు మౌనం వహించాలి. ఇంటికి ఇల్లాలు ఏదైనా చేయగలరు, ఆమె సరిగ్గా ఉంటే ఇల్లంతా సరిగ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా రంకెలు వేయద్దు. ఆ పిల్లాడు ఉన్నాడు, ఏనన్నా ఇలా రా అన్నది వేరు, గట్టిగా రైట్ అని అరవడం వేరు. ఓకేనా? ఎప్పటిదాకా మనం ఎన్నో విసిగిస్తారు పిల్లలు. ఓకేనా? ఇటు భర్త, ఇటు అత్తమామ, ఇటు పిల్లలు, ఇవన్నీ బాగానే ఉంటాయి. సామరస్యంగా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పదాలని వీలైనంత తగ్గించాలి. ఓకేనా? ఒక పదాన్ని సాగదీయడం కాకుండా ఏం చేయాలంటే, దాన్ని ఎంత వీలైతే అంత కట్ చేసి చెప్పాలి. ఓకే. మూడోది ఏంటంటే, మాటల్ని సాగదీయద్దు. నేనేం అడిగానంటే, తిన్నారా అని అడిగాను, తిన్నాను, అంతే. మనం ఏం చేస్తామంటే, అంటే ఏదో ఒకటి మాటలు సాగదీయడానికి అది సహజమైనటువంటి అలవాటు. మా ఆడవాళ్ళకని కాదు, మగవాళ్ళు కూడా కొందరికి ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నాను కదా, మగవాళ్ళు కూడా కొందరు ఉంటారు. మన సబ్జెక్టులు ఏం చేయాలంటే, తిన్నావా, తిన్నాను, అంతే. అంతేగాని నేను ఈ కూర వండాను, నువ్వే కూర వండావు, మా ఆయనకు అదంటే బాగా ఇష్టం, లేదంటే మా పిల్లలకి ఇదంటే ఇష్టం, మొన్న మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ మా చిన్నడు చాలా మారం చేశాడు, వాడికి ఆయన కూర నచ్చదంటే మా అమ్మకి తెలియదు, ఏదో వండేసింది. ఇదంతా ఏమవసరం మీరు అడిగారు? ఓకేనా? మీరు వాళ్ళ అమ్మని మీరు చూడలేదు, వాళ్ళ చిన్నగా మారం చేసింది మీకు సంబంధమే లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఊరికి ఇట్లా బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా అన్నీ చెప్పేస్తాం. కాబట్టి ఎక్కువ చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మన సీక్రెట్స్ అన్నీ బయటకు వస్తాయి. రష్యా కమ్యూనిస్ట్గా ఏర్పడడానికి బలపడడానికి కారణం స్టాలిన్ తన జీవితకాలంలో ఏనాడు కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు అక్కడ కూడా. ఓకేనా? ఎందుకు మాట్లాడలేదు అని అంటే, ఆయన డైరీలో రాసుకున్నాడు. మనం ఎక్కువ మాట్లాడడం వల్ల మన రహస్యాలు మనకు తెలియకుండానే అందరికీ చెప్పేస్తాం. ఇప్పుడు ఏమైపోయింది, మీరు పలానా రోజు మీ అమ్మల ఇంటికి పోయినట్టు తెలిసింది. ఓకేనా? మీ అమ్మ ఏదో కూర వండినట్టు తెలిసింది. అప్పుడు మీ చిన్నోడు మారాన్ చేసినట్టు తెలిసింది. తిన్నారంటే సరిపోయింది కదా. ఇప్పుడు తెలియకుండానే మీ సీక్రెట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? దాంతోపాటు మనం ఏం చేస్తామంటే, ఇక మొత్తం ఇక మన ఫ్యామిలీలో ఏమేమి ఉంది అవన్నీ ఓ పని చేసుకుంటానో, లేకపోతే బట్టలు తుక్కుంటానో, పక్క వాళ్ళతో అన్నీ చెప్పేస్తుంటాం. కాబట్టి ముందు ఏం చేయాలంటే, ఎంత అడిగితే అంతే మాట్లాడాలి. యాక్చువల్గా మాట్లాడద్దు, ఎంత వీలైతే అంత నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీ సుప్త చేతనాత్మక మనసు చైతన్యవంతం అవుతుంది. ఎప్పుడైతే మీ సుప్త చేతనాత్మక మనసు చైతన్యవంతం అవుతుందో, మీరు ఏవి కోరుకుంటే వస్తాయి. ఏవి కోరుకుంటే అవి రావాలన్నప్పుడు దాన్ని చైతన్యవంతం చేయాలి. చైతన్యవంతం చేయాలన్నప్పుడు ఇలాంటి పనికిరాని అన్నీ దానికి అంటించద్దు. అర్థమవుతుందా? మీ అమ్మోళ్ళ ఇంటికాడేమి దానికి ఏమవసరం? మీకేం కావాలి? డబ్బు సంపద విషయం కావాలి కదా. నిరంతర డబ్బు సంపద ఆలోచనలు మాత్రమే దాంట్లో నింపాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇవన్నీ చెప్పేస్తాం. దీంతో ఏమైపోతుందంటే, అవంతా సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటాం. ఇప్పుడు డబ్బు సంపద విషయం మీ జీవితంలోకి ఎలా వస్తుంది? మళ్ళీ మీరేమంటారు, మా ఆయన ఇస్తే కానీ నాకు నడవదు, ఈ మంత్ అయినా తక్కువ ఇచ్చాడు, ఏమా అది ఏదో బిల్లు కట్టాలి, అది నువ్వు రేపు వస్తున్నావా, రేపు కడుతున్నావా, పోదామా, ఇన్స్టాల్మెంట్ అన్నావు, మా ఆయనకి ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ స్టోరీ దాని వెనకాల. నేను మొన్ననే అడిగాను, ఆయన ఇలా అన్నాడు, లేకపోతే అక్కడ అలా అయింది. ప్రతి దగ్గర ఏ చిన్న విషయం వచ్చినా ఆ డిస్కషన్ని మనం పొడిగిస్తాము. కాబట్టి ఆడవాళ్ళ ముందు మాటలు తగ్గించుకోవాలి. ఓకేనా? మరి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సబ్జెక్ట్ అలా ఉంటుంది, కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎప్పుడో కొన్ని వేల లక్షల మంది ఆడవాళ్ళు మన సబ్జెక్ట్ వింటున్నారు. చాలామంది సక్సెస్ అయినారు, అచీవ్మెంట్స్ అయిన వీడియోలు, ఆడవాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ మనకు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఇది కేవలం స్పెషల్ వాళ్ళ కోసం చెప్తున్నాను. కాబట్టి వాళ్ళకి కావాల్సిన రెస్ట్రిక్షన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఖచ్చితంగా మీరు పాటించినప్పుడు ఖచ్చితంగా అవి సక్సెస్ అవుతాయి. ఓకే? మాటలు తక్కువ మాట్లాడాలి. దాన్ని ఎక్కడ కూడా దాన్ని సాగదీయదు, పొడపడదు. మీ రహస్యాల్ని ఎవరికి చెప్పొద్దు.
అర్థమైందా? మన సబ్జెక్ట్లో కొన్ని ఉంటాయి. నీ డబ్బు రహస్యం, ఆరోగ్యం రహస్యం, బంధుత్వాల రహస్యాలు, ఇవన్నీ ఎవరితో చెప్పదు. ఇది మన మన సబ్జెక్ట్లో భాగాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఆవిడ సారీ షాప్ పెట్టుకుంది, మీరు ఆమె చాలా క్లోజ్, ఓకేనా? రోజు ఒకసారి ఆమెను వెళ్ళి పలకరిస్తారు. ఆమెకి ఏంటంటే, అమ్మో మా అక్కయ్య రాలేదే ఈరోజు, ఒకరోజు మీరు వెళ్ళకపోతే మా అక్కయ్య రాలేదే, లేకపోతే మా చెల్లెమ్మ రాలేదే, ఏదో ఒకటి చెప్తుంటుంది కదా. అదొక సెంటిమెంట్గా ఫీల్ అవుతారు మీరు. ఏంటంటే ఈరోజు మా అక్క రాలేదు కాబట్టి నాకు ఎందుకో ఆ కస్టమర్ ఎక్కువ రాలేదు, ఎక్కువ బిజినెస్ కాలేదు. ఒకటి ఈ అక్క వచ్చి అడగాలి ఆమెకి, ఏమని, ఎంత వచ్చింది కస్టమరు, ఇవాళ ఏమైనా బేరం చేసావా లేదా. ఆమెకి ఎందుకు, రిస్క్ అంతా ఈమెది, డబ్బులు ఈమె తెస్తుంది, బిజినెస్ గురించి ఆలోచనలు ఆమెకు తెలుసు, బిజినెస్ గురించి ఐడియా అంతా, ఏ మెటీరియల్ తెస్తే ఏది ఎక్కువ అమ్ముడిపోతుంది ఇవన్నీ ఆమెకు తెలుసు కదా. మరి ఈమె ఎందుకు అడగాలి, ఈమెకి ఆమె సమాధానం ఎందుకు చెప్పాలి. మనం ఏం చేసుకుంటామంటే ఒక సపోర్ట్ పెట్టుకుంటాం ఎప్పుడు కూడా, ఓకేనా? ఆ సపోర్ట్ పెట్టుకొని వాళ్ళు లేకపోతే మనకు నడవదేమో అని చెప్పేసి ఇతరుల మీద ఆధారపడతాం. కాబట్టి భర్త మీద కూడా ఆధారపడకండి మీరు. అర్థమవుతుందా? భర్త విషయంలో ఏం కోరుకుంటారా అంటే మిమ్మల్ని బాగా చూసుకుంటున్నట్టు, మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించి తెస్తున్నట్టు, ఇది మాత్రమే ఉంచండి. భర్త అప్పుల గురించి కూడా ఎక్కడ మాట్లాడకండి. ఎందుకంటే మీరు అప్పుల గురించి మాట్లాడితే మళ్ళీ మీ జీవితంలో ఇంకెక్క అప్పులు అవుతాయి. చిన్న చిన్న విషయాలే, కానీ ఇవి మీకు తెలియదు. ఇది ఇప్పుడు మనం ఏం తెలియకుండా ఏమంటే మొన్న అక్కడ తెచ్చాడు, ఇప్పుడు దీనికి అవసరం ఉంది, మళ్ళీ ఇంకెక్కడ తెస్తా అన్నాడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు ఆయన అన్నప్పుడు ఏమైతే వీడు చచ్చినట్టు అప్పు చేయాలి. అర్థమైందా? మా ఆయన ఎలా అయినా తీసుకొస్తాడు, ఆ సమయాన్ని కట్టేస్తాడని నేను అఫర్మేషన్ చేయాలి ప్రతిదీ కూడా. అర్థమవుతుందా? సమయంలోపు మన సబ్జెక్ట్లో ఒక వాక్యం చెప్పుకున్నాం, సమయంలోపు అన్ని రకాల బిల్లులు, అన్ని రకాల డబ్బులు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇక మీకు ఎక్కడ కూడా పెండింగ్ పడదు, ఏ బిల్లు కూడా పెండింగ్ పడదు. అర్థమైందా? ఈ అఫర్మేషన్ చేసినప్పుడు ఆయనకి ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి, లేదంటే పనిచేసే దగ్గరనే ఈయన ఓటీ చేసి కానీ, లేకపోతే ఇంకేదో రకంగా ఇతను పనిచేసిన దానికి అప్రిషియేట్ చేస్తూ అక్కడ షోల్డర్ పెంచడం కానీ, దానివల్ల ఏమైపోతుంది, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఓకే, ఒకటే ఎక్కువ మాట్లాడద్దు, సాగదీయద్దు, మీ రహస్యాలు చెప్పద్దు. ఈ 3 పట్ల చాలా జాగ్రత్త ఉండాలి, ఓకేనా? ఎవరి మీద ఆధారపడదు. అర్థమైందా? ఇప్పుడు మీరు కానీ, లేకపోతే మిమ్మల్ని కానీ ఎవరైనా మీ బంధువులు కావచ్చు, లేకపోతే దగ్గర వాళ్ళు కావచ్చు, అండ్ ఒక ఫ్రెండ్ కావచ్చు, ఇందాక చెప్పుకున్న అక్క చెల్లి ఏదైనా కావచ్చు, వచ్చి రోజు సాయంత్రం ఆమె షాప్ క్లోజ్ చేసుకుని, లేకపోతే ఆమె పని అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇద్దరేదో కబుర్లు చెప్పుకొని ఈ షాప్ క్లోజ్ చేసుకొని మాట్లాడుకొని ఇంటి దాకా వెళ్ళిపోతారు. అప్పుడు ఏమైతే ఇవాళ ఎంత అయింది బేరం అని అడుగుతుంది కదా ఆమె. పొరపాటున మీ జీవితంలో మీరు కూడా మీ స్నేహితులకు కానీ, లేకపోతే ఫ్రెండ్స్కి కానీ, ఎవరైనా సరే ఎంతైంది బేరం అని అడగకండి, ఓకేనా? ఎక్కడ కూడా అడగద్దు, మీరు చెప్పద్దు కూడా. అర్థమైందా? అడగద్దు, చెప్పద్దు. చెప్పినంత మాత్రాన తక్కువైతే ఆమె ఇవ్వదు కదా, ఎక్కువైతే ఆమె తీసుకోదు కదా. అక్కడ ఏమైపోద్దంటే అనవసరంగా మన బిజినెస్లో వేరే వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు మీ యొక్క రహస్యాలను చెప్పకండి, డబ్బుకు సంబంధించిన రహస్యాలను చెప్పకండి. ఈ 4-5 మీరు ఖచ్చితంగా పాటించండి ఫస్ట్. కాబట్టి ఏ రహస్యాలు కూడా ఎవరితో చెప్పొద్దన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ మీరు అంచుకోవాలన్నప్పుడు, ఖచ్చితంగా నేను పాటించాలన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఒకటి జారిపోయి అయ్యో అని అనుకుంటారు. అలా జారిపోతే ఏం కాదు, మెల్లిగా తగ్గించే ప్రయత్నం చేయండి. ఇలా తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మీకు మీరుగా ఒంటరిగా మాట్లాడుకోవడం అనేది మొదలవుతుంది. ఆ ఒంటరిగా ఎవరితో మాట్లాడతారంటే మీ సబ్కాన్షియస్ మైండ్తో మాట్లాడతారు. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్తో మీరు మాట్లాడుతుంటారో ఆ ఆలోచనలు ఏవైనా సరే మీ జీవితంలో విజయాన్ని సాధించి పెడతాయి. కాబట్టి వీలైనంత మాటలు తగ్గించండి, వీలైనంత పొడిగించకండి, ఎవరి మీద ఆధారపడకండి, మీ యొక్క డబ్బు రహస్యాలు ఎవరికి చెప్పకండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.